శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫెషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో రగడ, అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన విపక్షాలు. ములుగు జిల్లాలో తడిసి ముద్దైన ఏజెన్సీ, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, చెరువులు. అనంతపురం జిల్లా అమరాపురం మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 16 మంది పేకాట రాయుల అరెస్ట్. డీటెయిల్స్ చూద్దాం. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై ప్రధాని మోదీ ఉభయ సభలో మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మౌనం వీడకపోవడం పట్ల ఆగ్రహంగా ఉన్న విపక్షాలు లోక్సభలో కేంద్ర సర్కార్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియా పేరుతో కూటమిగా మారిన విపక్ష పార్టీలు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మణిపూర్ అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి ఇండియా కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు సిద్ధమైంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. విపక్షాలకు చెందిన కొందరు ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద గత రాత్రి నుంచి ధర్నా కొనసాగిస్తున్నారు. 3వ రోజు పార్లమెంట్ లో జరిగిన పరిణామాలను వాళ్ళు తప్పుపడుతున్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పై సెషన్ మొత్తం సస్పెన్షన్ విధించడంతో ఆయన అక్కడే ధర్నా చేస్తున్నారు. నిరసన చేపడుతున్న సంజయ్ సింగ్ కు బీఆర్ఎస్ మద్దతిస్తుంది. Spoken outside, but on the door of the parliament you speak. Therefore we are requesting the chairman of Rajya Sabha and also Speaker Lok Sabha that he should come in the house and make a statement that what is the real situation in Manipur or क्या चल रहा है हम दुनिया को बता देंगे यहाँ सदन के ओर से, लेकिन प्राइम मिनिस्टर अंदर नहीं आ रहे, ऑफिस में बैठते हैं, सुनते हैं। और आज एक नई बात, मुझे हमारे डिफेंस मिनिस्टर ने भी मुझे भी फोन किया था, सभी अपोजिशन लीडर को, बालू साहब को किया था, बंडोपाध्याय जी को किया था और हमारे सभी दोस्तों को भी किया था। लेकिन हम उनको यही बोले, भाई क्या होने वाले हैं, प्राइम मिनिस्टर आकर अंदर अगर स्टेटमेंट करे, उस स्टेटमेंट में हम पूरे लोग बहस करेंगे और बहस करने के बाद जो भी फैसला होगा देखेंगे। और 267 ये महत्व का है, क्योंकि 267 में 1 घंटा, 2 घंटे, 4 घंटे, आधा दिन, 1 दिन भी बहस चल सकता है। और उस बहस में जो भी निकल के आएगा उसके वोटिंग भी कर सकते हैं, वोटिंग कर we can vote on that also, but they don't want that. One says half an hour discussion, another says short duration discussion. The problem is not going to solve with your discussion. First you tell you are representing 140 crores people, why you are not coming in the house and telling the truth, ये हम पूछना चाहते हैं। लेकिन ये जो गलती कर रहे हैं प्राइम मिनिस्टर,
आप देखिए, मैंने भी छानबीन के क्या, मुझे भी मालूम है जब सेशन चलता है, नो चीफ मिनिस्टर, नो प्राइम मिनिस्टर मेक ए स्टेटमेंट आउटसाइड दी पार्लियामेंट. So this is the first time he is doing it, and as per even tradition, precedents, that he should come and tell. Therefore, we are again demanding, we are going in the house. ములుగు జిల్లాలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం తడిసి ముద్దైంది. వరదల దాటికి వాగులు, వంకలు, చెరువులు పొంగి పొరుతున్నాయి. ఏజెన్సీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బోగుల వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ములుగు జిల్లాలో వర్షపాతం 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. తాద్వాయి మండలంలోని మేడారం దగ్గరున్న జంపన వాగులోకి భారీగా చేరిన వర్షపు నీటి ప్రవాహానికి జంపన వాగు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న షాపులలోకి వరద నీరు చేరి వరదల్లో సామాను కొట్టుకుపోయింది. షాపులను అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని అగ్రహారం శివార్లో 16 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు సిఐ సురేష్ బాబు తెలిపారు. పక్కా సమాచారంతో ఎస్ఐ బిటి వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ రామాంజనేయులు సిబ్బంది ఆదివారం అగ్రహారం గ్రామానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. తనిఖీలో 16 మంది పట్టుబడగా నిందితుల నుంచి 1,60,150 నగదు, 9 బైకులు, 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లా ఎస్పీ సార్ మధుసూదన్ రెడ్డి సార్ మరియు పెనుగొండ సబ్ డివిజన్ డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు అమరాపురం ఎస్ఐ వెంకటేశ్వర గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు అగ్రహారం గ్రామ శివారులో డబ్బులు పణంగా పెట్టి
డబ్బులు పణంగా పెట్టి మంగాపత్తన జూదం ఆడుతున్నారు అనే సమాచారం. తిరుమల శ్రీవారిని సినీ నటులు రమ్యకృష్ణ, బిత్తిరి సత్తి దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చిన వారికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమెను చూడడానికి భక్తులు పోటీ పడ్డారు. ఫోటో తీసుకున్నాను తీరా అమ్మ నమో వెంకటేశాయ. వెనకాల ఎవరు లేరు. పర్వాలేదు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. హెడ్ బ్యాక్ టు న్యూస్. భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం జలదిగ్బంధమైంది. ఆర్మూర్ మెట్పల్లి రోడ్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుపైనే భారీగా వాహనాలు కృష్ణానది గర్భంలో పురాతన దేవతామూర్తుల విగ్రహాలు బయటపడటం సంచలనంగా మారింది. వరద ప్రవాహంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే నది ప్రవాహాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులకు పురాతన విగ్రహాలు కనిపించాయి. దీంతో వారు గ్రామస్తులకు తెలియజేశారు. ఈ హిందూ దేవుల విగ్రహాలను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. ఈ ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి సమీపంలోని కృష్ణానది తీర ప్రాంతంలో జరిగింది. అంబడిపూడి కృష్ణానది తీరంలో పురాతన విష్ణుమూర్తితో పాటు శివలింగం, 2 నంది విగ్రహాలు బయటపడ్డాయి. అయితే స్థానికులు ఆ విగ్రహాలను ఒడ్డుకు చేర్చారు. వరద ప్రభావంతో ఈ విగ్రహాలు ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చి అంబడిపేట వద్ద ఒడ్డుకు చేరాయా, లేదంటే ఇసుక కోసం నదిలో తవ్వకాలు చేపట్టగా అడుగున ఉన్న విగ్రహాలు బయటపడ్డాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు గ్రామస్తులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అంబటిపేట వచ్చి విగ్రహాలను పరిశీలించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా ఇలా విగ్రహాలు బయటపడడం కలకలం రేపుతోంది.
మణిపూర్ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని, మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను అరికట్టాలని బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ల ఆధ్వర్యంలో కర్నూలులో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బస్టాండ్ వరకు విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ మణిపూర్ లో జరిగిన అవమాననీయ సంఘటనపై సుప్రీంకోర్టు జడ్జీలతో విచారణ జరిపి నిందలను ఉరితీయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలోని ముస్లిం, క్రిస్టియన్, దళిత, గిరిజన వర్గాల ప్రజలకు రక్షణ కరువైందన్నారు. మరి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిలో పిలుపులో భాగంగాన మరి గత ప్రభుత్వాలైనటువంటి మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి వ్యతిరేకంగాను, అదేవిధంగా మణిపూర్లో ఆడవారిని అర్ధనగ్నంగా చిత్రీకరించినటువంటి మరి ర్యాలీలో నిర్వహించినటువంటి వారిని కఠినంగా శిక్షించి వాళ్ళని ఉరిదీయాలనేటువంటి డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మాయిలతోటి నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి నిరసన ర్యాలీ బాగా ముఖ్య ఉద్దేశం ఒకటే, నిజంగా సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది మణిపూర్ బీజేపీ ప్రభుత్వం మాత్రమే. మరి సీఎం అయినటువంటి వ్యక్తి కూడా ఇలాంటివి వందల కొద్ది జరిగాయని చెప్పడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా కానీ ఆ సీఎం వెంటనే వీటన్నిటికీ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. మరి వీటన్నిటిని ఇంతలా తీసుకొని వచ్చినటువంటి మతం, కులం విభజించనేటువంటి బీజేపీని కూడా దేశంలోన బ్యాన్ చేసి మణిపూర్లోన రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి, మరి దీంతో పాటు ఎక్కడో అమెరికా కూడా ఈరోజు మణిపూర్ అల్లర్ల మీద స్పందిస్తే మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి, ఒక దళిత యువత అయినటువంటి రాష్ట్రపతి ముర్ము గారు మాత్రం స్పందించకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే స్పందించి మణిపూర్ సీఎం మీద కూడా క్రిమినల్ యాక్ట్ కింద మరి అత్యాచారాల కేసుల కింద కేసులు నమోదు చేసి సీఎం ని కూడా మరి సస్పెండ్ మరి రాజీనామాతో చేపించి మరి జైల్లో పెట్టాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సోమన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్, కర్నూలు. దారుణంగా దెబ్బతిని ప్రస్తుత వర్షాకాలంలో కాలువలను తలపిస్తున్న రహదారులను మరమ్మతులు చేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపారు. కొత్తపేట మండల వానపల్లి గ్రామంలో మెయిన్ రోడ్ లో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గుంతలు పడి జలమయమైన రహదారిపై వలవేసి వినూత్నంగా నిరసన తెలిపారు. రహదారి దారుణంగా దెబ్బతిని గోతులు పడడంతో వర్షం పడితే చెరువులా మారుతోందని, ఈ రోడ్డులో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని అన్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్ని సమస్యలున్నా ఎన్ని మనస్పర్ధలున్నా అందరినీ ఒకటి చేసేవి పండుగలే అని తనకు పండుగలంటే చాలా ఇష్టమని మంచు మనోజ్ అన్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఎర్రగుడ్ల వెంకట్ యాదవ్, షణ్ముఖ్ యాదవ్, రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ఆయన తన సతీమణి భూమా మౌనికతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్, మౌనిక దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో జరిగే బోనాల వేడుకలంటే తనకి ఎంతో ఇష్టమని, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, యువకుల ఉత్సాహం తనకి ఎంతో నచ్చుతాయని అన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మై హోమ్ సిమెంట్ పరిశ్రమలో భారీ ప్రమాదం సంభవించింది. ప్లాంట్ ఎగువ భాగంలో స్లాబ్ చేస్తుండగా కార్మికులపై స్లాబ్ కూలింది. దాదాపు 600 ఫీట్ల ఎత్తు నుంచి 6 కార్మికులు కింద పడిపోయారు. ప్రమాదంలో 5 దుర్మరణం పాలయ్యారు. 3 మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు. మై హోమ్ యాజమాన్యం ప్రమాదంపై గోప్యత పాటిస్తుంది. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో రగడ, అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన విపక్షాలు. ములుగు జిల్లాలో తడిసి ముద్దైన ఏజెన్సీ, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, చెరువులు. అనంతపురం జిల్లా అమరాపురం మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 16 మంది పేకాట రాయుల అరెస్ట్. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.